నమస్కారం అమ్మా, రండి. అప్పలాడు, ఇంత సడన్ గా సీమంతం ఏంటి? ఈ రోజు బాగున్నదని ముత్యాలు సడన్ గా ఏర్పాటు చేసినది అమ్మగురు. వద్దు అంటే ఎందుకు ఏటి అని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తున్నది. అందుకని ఇలాగా. అలా అని ఏదైనా తేడా జరిగితే చాలా ప్రాబ్లం అయిపోతుంది అప్పలాడు. ఇప్పటి వరకు కేవలం అబద్ధం చెప్తున్నావని మాత్రమే తెలుసు. సీమంతం వరకు వచ్చి బయటపడిందంటే అది పెద్ద మోసం అవుతుంది. పైగా సూర్య ఇప్పుడు సీఎం కూతురు ఎలా చేసిందంటే లేనిపోని రాతంతా మొదలు పెట్టేస్తారు. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే అమ్మగారు, రండి. ఒరే అయ్యా, అమ్మగారు వచ్చారా? ఎక్కడున్నావు? నమస్తే అమ్మా. నమస్తే ముత్యాలు. నమస్కారం నమస్తే. అమ్మగారు. అమ్మాయి గారు ఇది పైన ఉన్నారు నాన్న. నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను. నేను వెళ్తాను అప్పలనాయుడు. ఈవిడ గారు వచ్చింది. ఆయన గారు ఎక్కడున్నాడో. వస్తారులే. కింద చూసుకోమ్మా. అరుగో వచ్చేసినారు. అదిగో రారా అయ్యా. వచ్చినట్టున్నారు. దండాలయ్య గారు. నమస్కారం పెద్ద. రండి. రండి అయ్యా. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీరెందుకు వచ్చారు? నేను అందుకే వచ్చాను. రాజు, అమ్మా నాన్న ఎప్పుడెదురైనా గొడవ పడుతూనే ఉన్నారు. వాళ్ళ మధ్య దూరం పెరగడం తప్ప ఏం అవ్వట్లేదు. ఇలా అయితే వాళ్ళిద్దరినీ కలపడం ఎలా కుదురుతుంది రాజు? ఛీ,